మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తున్నాను, పూర్తిగా వినండి. వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి. నాన్ వెజ్ పక్కన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అతని పేరే యుఎస్ఏ రాజా. 5 ఏళ్ల క్రితం నాన్ వెజ్ కంటే 10 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబర్స్, 10 రెట్లు ఎక్కువ వ్యూస్ అనమాట. నాన్ వెజ్కి 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ యుఎస్ఏ రాజాకి అప్పట్లోనే 5 ఏళ్ల క్రితమే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్, 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాన్ వెజ్కి 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఎక్కడా, యుఎస్ఏ రాజాకి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎక్కడ? చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒకరోజు యుఎస్ఏ రాజా ఇండియాకు వస్తే ఒక ఫంక్షన్లో కొంతమంది హిందూ దేవుళ్ళ ఫోటో ఇస్తే పొరపాటున ఆ ఫోటో పక్కన పెట్టాడండి. ఎవరు? ఈ యుఎస్ఏ రాజా. ఇంకా అది పట్టుకొని నాన్ వెజ్ హిందూ దేవుళ్ళను అవమానించాడు. వీడు ఒక క్రైస్తవుడు అంటే పెద్ద ఎత్తున అన్నమాట సోషల్ మీడియాలో ఒక దుమారం రేపాడు. ఇతను క్రిస్టియానిటీ అని పెద్ద దుమారం రేపితే అందరూ కూడా నాన్ వెజ్కి సపోర్ట్ చేశారు. హిందూ ధర్మానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ చేసిన తప్పేం లేదు. హిందూ దేవుడు ఫోటో ఇస్తే అతను పక్కన పెడితే ఒక పుకారు సృష్టించాడు అనమాట. ఒక్క దెబ్బలో నైట్కి నైట్ అండి యుఎస్ఏ రాజా ఛానల్ పడిపోయింది. నాన్ వెజ్ ఛానల్ అమాంతం లేచిపోయింది అనమాట. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రీసెంట్గా నాన్ వెజ్ ఏమన్నాడు తెలుసా? హిందూ దేవాలయాలను పడగొట్టాలన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకన్నాడు తెలుసా? అందరు బట్టలు వేసుకోవాలని అంటున్నారు కదండి. హిందూ దేవాలయాల పైన ఉన్నటువంటి విగ్రహాలకి బట్టలే సరిగ్గా ఉండవు కదా, మరి అలాంటప్పుడు హిందూ దేవాలయాలను ముందు బాడగొట్టండి అని నాన్ వెజ్ ఒక వీడియోలో అన్నాడండి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు చూడండి, ఆ మాట అన్నాడు అతను. ఒకప్పుడు ఈ నాన్ వెజ్ క్రైస్తవ పాస్టర్ల మీద విపరీతమైన అబద్ధాలు చెప్తే హిందువులు మొత్తం నాన్ వెజ్ ఫోటోలు పెట్టుకొని, ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకొని నాన్ వెజ్ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు, నాన్ వెజ్ హిందూ ధర్మానికి ఒక ప్రతినిధి అంటూ అసలు ఏ లెవెల్లో పొగిడారంటే ఆ లెవెల్లో పొగిడారు. ఇవన్నీ కూడా జరిగిన సంగతి. ఇప్పుడు ఏమంటున్నాడు? నాన్ వెజ్ హిందూ దేవాలయాలపైన విగ్రహాలకి సరైన బట్టలు ఉండవు కదా, ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అంటూ కొన్ని మాటలు మాట్లాడాడు. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.